ఈరోజు మనము అశ్విని నక్షత్రములోని ఆఖరి పాదము నేర్చుకోబోతున్నాము. 4వ పాదము. మొదటి 3 పాదాలు డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కాబట్టి ఈ పాదం సాధ్యమైనంత వరకు కొంచెము క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సరేనా? అయితే ఎప్పుడు చెప్తున్నట్టుగానే తైత్తరీయ బ్రాహ్మణలోని ఈ మంత్రాన్ని తీసుకున్నాము. అశ్వినోర్ అశ్వయుజౌ గ్రామః పరస్తాత్ సేన అవస్థాత్. ఇందులోని 4 పదములని 4 మాటల్ని తీసుకుని 4 పాదాలకి సర్దుకుంటే 4వ పాదంలో సేన అన్న పదం వచ్చి కూర్చుంటుంది. ఈ సేన అన్న పదానికి అర్థము ఏమొస్తుంది? ఆర్మీ, సైన్యము, ఇది అర్థం వస్తుంది. అలాగే చాలా మెండుగా, దండిగా అంటాం. కొన్ని ప్రాంతాల్లో మెండుగా అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా, దండిగా, ఆ ఫలితం కూడా తీసుకోవచ్చును. సైన్యం ఏం చేస్తుందో చూడండి. సైన్యము యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తుంది. అందుకే వార్ ఫుటింగ్ బేసిస్ అంటారు ఇంగ్లీష్లో. యుద్ధ ప్రాతిపదికన పనిచేయడం అంటే ఏదైనా పనిని ఆలస్యము చేయకుండా త్వరగా చేయవలసిన అవసరము ఉండడము. ఓకే, ఇక్కడ అలసత్వాన్ని మనిషి పొందడము, చేయవలసిన పని చేయకుండా బద్ధకాన్ని పొంది కంప్లీట్ చేయకుండా ఉండడము. ఓకే, ఇది ముఖ్యంగా కనిపిస్తూ ఉంటుంది. లేదా చేయవలసిన పని ఏదైతే ఉన్నదో దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్న మనిషిగా కనిపిస్తుంది. ఈ చివర ఆ చివర ఉంటుంది. ఓకే, సరే. కుజుడు ఈ మేషంలో ఉన్న గ్రహాన్ని, మరి D1లో మేషంలో ఉంది, రాశి చక్రంలో మేషంలో ఉన్న గ్రహాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కుజుడు పరిపాలిస్తున్నాడు. చంద్రుడు నవాంశలో ఆ గ్రహం ఎక్కడైతే కూర్చుందో చంద్రుడు ఆ గ్రహాన్ని పరిపాలిస్తున్నాడు. అంతే కదా? మేషం మొదటి పాదం, అశ్విని మొదటి పాదం మేషంలో ఉంది, 2వ పాదం వృషభంలో ఉంది, 3వ పాదం మిథునంలో ఉంది, 4వ పాదం కర్కాటకంలో ఉంది. కర్కాటకానికి అధిపతి చంద్రుడు కనుక D1లో కుజుడు పరిపాలిస్తున్నాడు, నవాంశలో చంద్రుడు పరిపాలిస్తున్నాడు. ఎలా ఉంటుందో చూడండి పరస్పరం వీళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్. కుజుడు చంద్రుడు పరస్పరము నీచనాథులు. నీచనాథులు అంటే చంద్రుడు కుజుడి యొక్క ఇంట్లో నీచి పొందుతున్నాడు, కుజుడు చంద్రుడి యొక్క ఇంట్లో నీచి పొందుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు పరస్పరము నీచని కలిగిస్తారు. దీనికి కారణం ఒక్కటే, కుజుడు ఎప్పుడూ కూడా యుద్ధము చేయవలసిన పని దాని మీద ఉంటాడు. చంద్రుడు ఎప్పుడూ కూడా రాత్రి ఉంటాడు. రాత్రి ఎవరు యుద్ధం చేయరు, పగలే యుద్ధం చేస్తారు కదా. రాత్రి సైన్యాలేవి యుద్ధం చెయ్యవు. అంటే ఈ రోజుల్లో దొంగతనాలుగా బాంబులు వేయడం అది సరే, అది వేరే విషయం. మామూలుగా అయితే న్యాయబద్ధంగా చేసే యుద్ధము రాత్రి చేయరు, పగటి పూట చేస్తారు. రైట్? చంద్రుడు రాత్రికి అధిపతి. పగటి పూట చేసే పనంతటికీ కుజుడు కారకత్వం వహిస్తాడు. నిజానికి మనం రవి అనుకుంటాం కానీ కుజుడు 10వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు కదా. బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఏముంది కుజుడికి? ఉద్యోగాన్ని కల్పించడం, మనిషికి బద్ధకం లేకుండా చూసుకోవడం, ఎలాగైనా సరే ఈ పనిని ఇవాళ చెయ్యాలి అని అనుకోవడం. చంద్రుడు దానికి పరస్పర విరుద్ధంగా ఉంటాడు. ఈ పని ఇవాళ చెయ్యకుండా రేపటికి పోస్ట్ పోన్ చేయొచ్చా అన్న దాని మీద చంద్రుడు ఉంటాడు. అందుకు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు నీచని కలిగిస్తున్నారు. కానీ పగలంతా యుద్ధం చేసిన సైనికుడు రాత్రి మంచి విశ్రాంతి దొరికిందనుకోండి, మరుసటి రోజు మళ్ళీ లేచి యుద్ధం చెయ్యగలడు. అందుకు కుజుడు చంద్రుడు పరస్పరము మిత్రులై ఉన్నారు. కానీ చేసే పని పరస్పరము విరుద్ధముగా ఉంటుంది. సరే, మేషంలో ఉచ్చ పొందుతున్న గ్రహము రవి. ఎందుకు మేషంలో ఉచ్చ పొందుతున్న గ్రహం గురించి చూస్తున్నాము? అశ్విని మేషంలో ఉంది కనుక మేషంలో రవి ఉచ్చ పొందుతున్నాడు. ఓకే, ఆ గ్రహం యొక్క ఇది తీసుకుంటాము. అలాగే గురువు కర్కాటకంలోని ఉచ్చ పొందుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ అంశ పేరు ధర్మాంశ. ధర్మ అంశ. ఎందుకు ధర్మాంశ అన్న పేరు వచ్చింది అంటే, ఒక చోట రవి ఉచ్చ పొందుతున్నాడు, మరో చోట గురువు ఉచ్చ పొందుతున్నాడు. గురువు ధర్మానికి పరిపాలిస్తున్నాడు. ధర్మాన్ని ఎందుకు? 9వ ఇంటికి పరిపాలిస్తున్న వ్యక్తి గురువు. 9వ ఇంటికి కారకత్వం వహిస్తున్న వ్యక్తి రవి. 9వ ఇంట్లో తండ్రి ఉంటాడు కదా, 9వ ఇంట్లో గురువు ఉంటాడు. తండ్రి రవి, గురువు ఏమో 9వ ఇల్లు. ఈ రెండిటికి కూడా ధర్మాంశ అని పేరు. అందుకే ఈ రెండిటి వలన ధర్మాంశ అన్న పేరు వచ్చింది. ధర్మము అంటే రకరకాల అర్థాలు చెప్పారు. అందులో నాకు తెలిసినవి గుర్తున్నవి నేను రాశాను. ముఖ్యంగా ధర్మము అంటే చేయవలసిన పని
అందుకే పరాశర మహర్షి ఒక్క ముక్క రాసి ఊరుకున్నాడు. ధర్మ కర్మాధిపతి యోగము అన్నిటికన్నా బలమైనది, అన్నిటికన్నా గొప్పది అని. ఓహో, ధర్మ కర్మాధిపతి యోగం ఉంటే బోల్డంత డబ్బు వచ్చేస్తుంది అని మన వాళ్ళు అర్థం చేసుకున్నారు. వెర్రివాడ, ధర్మ కర్మాధిపతి యోగానికి డబ్బుకి ఏమీ సంబంధం లేదు. ధర్మము అంటే చేయవలసినది, కర్మము అంటే చేస్తున్నది. చేయవలసిన పని, చేస్తున్న పని రెండు ఒక్కటే అయినప్పుడు ధర్మ కర్మాధిపతి యోగము. అంతే తప్ప ఏదో ధర్మము అంటే కోణము, కర్మము అంటే కేంద్రము, కేంద్ర కోణాధిపతి డబ్బు వచ్చేస్తుంది. డబ్బు వచ్చే పనులు అసలు పరాశర మహర్షి చెప్పలేదు. పరాశర మహర్షి పట్టుకున్నాడు అని అంటే డబ్బు సంగతి అసలు పరాశర మహర్షి మాట్లాడడం చాలా చాలా తక్కువ సందర్భాల్లో ధర్మం తప్ప మరొకటి మాట్లాడు. ఓకే, ఇది మన వాళ్ళు అన్వయం ఎలా చేసుకున్నారంటే డబ్బు వచ్చేస్తుంది అని. ఓకే, సో ధర్మము అంటే చేయవలసిన పని. ఓకే, అలాగే 9వ ఇంట్లో పంచమాత్తు పంచమము పుణ్యము. పుణ్యాన్ని బట్టి కూడా చేయవలసిన పని ఉంటుంది. ఇప్పుడు నీకు పూర్వపుణ్యం ఏమీ లేదు, నువ్వు చేయవలసిన పని చాలా ఉంటుంది, ధర్మంలో యాడ్ అయి ఉంటుంది. ఎందుకంటే నీకు పుట్టుకతో కష్టాలు వచ్చాయి. ఓకే, అందుకు చేయవలసిన పని పెరుగుతుంది. నీకు పుట్టుకతో బ్రహ్మాండమైన పట్టుపరుపులు వచ్చాయి, చేయవలసిన పని తగ్గుతుంది. అది కూడా 9వ ఇంటిని బట్టి ఉంటుంది. మీ నాన్నగారు బాగా డబ్బు సంపాదించి పట్టుపరుపు కొన్నారు, నువ్వు పెద్దగా ఏమీ చెయ్యక్కర్లేదు. పంచమాత్తు పంచమం. ఓకే, అలాగే రూల్స్, ఏ రూల్స్ నువ్వు ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ నువ్వు ఫాలో అవుతున్నావు. ఓకే, అలాగే నీ హక్కులు 9వ ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే 9వ ఇంటిని బట్టే నీ హక్కులు డిసైడ్ అవుతాయి. మీ నాన్నగారు నీకు ఏమి ఇవ్వబోతున్నారు అన్నది కూడా 9వ ఇంటి నుంచి. మొత్తం ఇది 9వ ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటుంది. కారణం అదేమిటి మరి 4వ ఇంట్లో ఉన్నది 9వ ఇంట్లో గురించి మాట్లాడడం ఏమిటంటే మరి అదే గొప్పతనం. అందుకనే నవాంశ చూస్తున్నప్పుడు ఎలా పడితే అలా చూడడం కుదరదు. ఇక్కడ ఉంది ఏదో ఉచ్చులో ఉంది, ఇక్కడ ఉంది ఏదో నీచిలో ఉంది, అస్సలు చూడద్దు అలా. ఓకే, ఒక నిమిషం, ఎవరు కిర్రు 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 అని. ఓకే, అస్సలు చూడద్దు అలాగా. ఓకే, ధర్మము, ముఖ్యంగా ధర్మం. ఓకే, చేయవలసిన పని. అంటే ధనస్సు. ఓకే, చేయవలసిన యుద్ధము. సైన్యానికి ఏమిస్తారు అంటే యుద్ధం చేయడం. మనకి సైన్యానికి ఏమిటి సంబంధం అండి, మనం మామూలు మనుషులం కదా అని మనం కూడా సైన్యం పనిచేసే రీతిలో పనిచేయాలి. సైన్యం చూడండి, అలసిపోయి పడుకోరు. ఏదైనా ఒక పెద్ద ఉపద్రవం వచ్చింది, పెద్ద పెద్ద సునామీయో లేకపోతే ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది, లేకపోతే అక్కడ మొన్న ఈ హిమాచల్ అక్కడ అలాంటి చోట్ల నీరు అది వచ్చేసి మునిగిపోతున్నారు జనాలు, సైన్యాన్ని రప్పించారు. సైన్యం అసలు ఎక్కడ అలు పెరగకుండా పనిచేస్తుంది. ఓకే, అందుకు ఇది అలు పెరగకుండా పని చేస్తే బ్రహ్మాండంగా ఉంది. అలిసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, బాగులేదు. ఓకే, అలాగే ఆచారము, వ్యవహారము, వాటి మీద కూడా ఇది ప్రభావితం చూపిస్తుంది. ఆచారాలు ఏమిటి, ఓకే, వ్యవహారాలు ఏంటి, మీ ఇంట్లో ఆచారం. ఊరికే మైక్ ఓపెన్ చేసి ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారు? ఆచారము, వ్యవహారము అన్నది మన కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వస్తాయి. ఓకే, అలాగే ఏదైనా ఉద్యోగంలో, ఆఫీస్లో ఉన్నావు, ఆచారము, వ్యవహారము అన్నది నీ డెసిగ్నేషన్ బట్టి, నువ్వు చేయవలసిన పని దాన్ని బట్టి తెలుస్తుంది. కనుక ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. అలాగే ఇది చతుర్థంలో పాదంలో ఉంది కనుక చతుర్థ పాదము ధర్మార్థ కామ మోక్షాల్లో ఆఖరి పాదం అయి ఉన్నది. ఏ నక్షత్రంలోనైనా ఆఖరి పాదం 4వ పాదంలో ఉన్న గ్రహము మోక్ష పాదాన్ని చూపిస్తూ ఉంటుంది. మోక్ష పాదము అంటే అర్థం ఏమిటి అంటే విడిచిపెట్టడం ఏదైనా. ఓకే, ఏదైనా వదిలేసుకోవడం. అంతేగాని మోక్షపాదం అంటే అహో బోల్డదు స్పిరిచువాలిటీ వచ్చేస్తుందని కాదు. మోక్షము అంటే వదిలేయడం, పట్టుకొని ఉండడము అర్థము. మోక్షము వదిలేయడం. ఓకే, ఇది 2కి 4కి ఉన్న తేడా మీరు జాగ్రత్తగా గమనిస్తే రెండిటికి కూడా చంద్రుడు పరిపాలిస్తున్నాడు. 2వ ఇల్లు వృషభము చంద్రుడి యొక్క మూల త్రికోణం. చాలామంది శుక్రుడు పరిపాలిస్తున్నాడు అనుకుంటారు, కానీ చంద్రుడికి చాలా ఇంపార్టెంట్ ఇల్లు వృషభము. ఎందుకంటే చంద్రుడు ఉచ్ఛా పొందుతున్నాడు, అక్కడి నుంచి మూల త్రికోణం తీసుకుంటున్నాడు. చంద్రుడు రిసోర్సెస్, చంద్రుడు డబ్బుని ఆశించేవాడు, కామాన్ని ఆశించేవాడు. కోరిక అన్నది ఎక్కడి పుడుతుంది? మనస్సులో పుడుతుంది. కామము అంటే కోరిక. ఓకే, సంస్కృత కామం, తెలుగు కామం ఎలాగో అది ఒక కోరికే. అన్నిటికీ కారణము ఆ చంద్రుడు. అదే చంద్రుడు మళ్ళీ చతుర్థంలో ఏం చెప్తున్నాడంటే ఈ కోరికలన్నీ వదిలిపెట్టేసేయి,
కోరికలకన్నిటికీ నేనే కారణము, ఆ కోరికలన్నీ వదిలిపెట్టడానికి కూడా నేనే కారణం. మనస్సే కదా రెండిటికీ కారణం. అందుకు ఇది మోక్షాంశ. ఓకే, సరే. ఎలా ఉంటాడు ఫిజికల్గా మనిషి? చంద్రుడు పెరుగుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. ఓకే, జనరల్గా ఇందులో మనం చూసాము అని అంటే ఈ మేషం నుంచి వస్తోంది గ్రహం. మేషము కుజుడి ఇంట్లో ఉంది. కుజుడు సైన్యంలో పనిచేస్తున్న వ్యక్తి కదా. సైన్యం ఎలా ఉంటుంది? పొట్టేసుకుని ఉంటుందా? ఉండదు. కనుక మామూలుగా అయితే నవాంశలు కర్కాటకం వరకు వస్తే కనుక స్థూలకాయం ఉన్నవాడు, బాగా లావుగా ఉన్నవాడు అని చెప్పుకోవాలి. కానీ ఇలాగ కుజుడి ఇంటి నుంచి ఇక్కడికి వస్తోంది కనుక కాస్త లావుగా ఉన్నవాడు, కానీ మరీ అంత విపరీతమైన లావుగా ఉన్నవాడు కాడు అని చెప్పాలి. ఓకే, కానీ కొంత లావు పెరుగుతున్నవాడు, కొంత లావు తగ్గుతున్నవాడు అని కూడా చెప్పాలి. ఎందుకంటే అది చంద్రుడి యొక్క ఇల్లు అయి ఉంది, నవాంశ కాబట్టి. కుజుడు నీచ పొందుతున్నాడు కనుక ముక్కు అంత అందంగా లేదని, ఓకే, ముక్కు అంత అందముగా లేదని అనుకోవడము. ఓకే, కానీ ఇది లగ్నాన్ని బట్టి చూడండి. మీ చంద్రుడు, మీ జన్మ నక్షత్రం అశ్విని 4వ పాదం అయితే ఇలా ఉండకపోవచ్చు. 99% ఇది కలవదు. ఎక్కడ కలుస్తుంది అంటే మీ జన్మలగ్నము, జన్మలగ్నాధిపతి, దాన్ని బట్టి చూసుకోండి. ఓకే, ముక్కు కన్నా నా ఉద్దేశం ఎప్పుడూ కూడా ఈ శరీరాకృతిని తీసుకోండి. ఈ ముక్కు, ఈ చెవులు, నోరు, ఇవి ఒక్కొక్క గ్రహం అటు నుంచి ఇటు నుంచి చూస్తున్నప్పుడు మారిపోతాయి. ఇదే పరిస్థితి ఆ ప్లేస్లో కుజుడు దాన్ని చూస్తున్నాడు. ఉచ్ఛలోని చాలా బ్రహ్మాండమైన ముక్కు ఉంటుంది, చాలా సూటి ముక్కు ఉంటుంది. ఎందుకంటే కర్కాటకంలో ఉన్న లగ్నాధిపతిని అటు మకరంలో ఉన్న కుజుడు చూస్తున్నాడు. చాలా మంచి అందమైన సూటి కోటేరేసిన ముక్కులు అటు ముక్కు ఉంటుంది. ఓకే, కనుక ఇవి ప్రయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ఒక్కో దానికి కారకత్వం ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ చేయకుండా. చాలామంది ఏం చేస్తున్నారంటే చెప్పేవాళ్ళు ఎందుకు ముక్కు బాగోలేదు అన్న మాట చెప్పడం లేదు, తెలిసిన వాళ్ళు. మరికొందరు అయితే అసలు అడగక్కర్లేదు. ఓకే, ఎనీవే, సరే. ఎక్కువ బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. బాధలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 4వ ఇల్లు, 10వ ఇల్లు యాక్సెస్. ఎందుకు అంటే మేషంలో ఉన్న గ్రహము ఇప్పుడు కర్కాటకానికి వచ్చింది. మేషంలో ఎవరు ఉంటారు? కుజుడు ఉంటాడు. కుజుడు కర్కాటకానికి వచ్చాడు. మేషంలో ఎవరు ఉచ్చ పొందుతున్నారు? రవి. రవి కర్కాటకానికి వచ్చాడు. ఇద్దరు ఏమవుతారో చూడండి. ఈ రెండు కూడా అగ్నితత్వ రాశి, అగ్నితత్వ గ్రహములు. అగ్నితత్వ గ్రహములు నీటిలో పడ్డారు ఇప్పుడు. క్యాన్సర్ ఏమిటి? కర్కాటకము నీరు, జలతత్వ రాశి. జలతత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం పడితే జలం ఏం చేస్తుంది? చల్లగా హాయిగా ఉంటుంది. అగ్ని ఏం చేయాలి? పని చేయాలి, పైకి వెళ్ళాలి. నీరు ఏం చేస్తుంది? కిందకి తీసుకొస్తుంది. ఓకే, జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. నీరు పల్ల మెరుగు కదా, అగ్ని పైకి వెళుతూ ఉంటుంది. అంటే ఏమిటి పైకి వెళ్ళడం ఏమిటి, కిందకి రావడం ఏమిటి అంటే, కిందకు వచ్చేవాడు ఏం చేస్తాడు? హాయిగా బద్దకించి పడుకుంటాడు. పడుకోవడం తప్పు కాదండో, ఎవడు అలా తప్పుగా తీసుకోదో. పడుకోవడం తప్పు, పడుకోకుండా ఉండడం, రోజు పని చేయడం మంచిది. అలా రోజు పని చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే పాడైనట్టేగా. కనుక ఏది ప్లస్, ఇక్కడ ఉంటే అన్ని ప్లస్లు వచ్చేస్తాయి, ఇక్కడ ఉంటే మైనస్లు వచ్చేస్తాయి, ఇలాంటి వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఆ సందర్భాన్ని బట్టి అది ప్లస్ ఇస్తుంది, అదే సందర్భానికి అది మైనస్ ఇస్తుంది. అంతేకాని ఓ గ్రహం ఇక్కడ ఉంటే ప్లస్, ఇక్కడ ఈ గ్రహం ఉందండి, ఇది బాగోలేదు, అలా ఉండదు. ఓకే, అదే గ్రహం ఉద్యోగాన్ని ఇస్తుంది, అదే గ్రహం తండ్రి ప్రాణం కూడా తీస్తుంది. ఎందుకు? 10వ ఇంటి కారకత్వం కాబట్టి. 10వ ఇంటి కారకత్వం ఉద్యోగం ఇచ్చింది, 9వ ఇంటి నుంచి 2వ ఇంట్లో ఉంది, మరి తండ్రికి మారకంగా కూడా పనిచేస్తుందిగా. ఓకే, కనుక అలాంటి పిచ్చి అపోహలు పెట్టుకోవద్దు. ఏదో ఒక గ్రహం బాగుంది, మరో గ్రహం బాగోలేదు, అలాగే రెమెడీస్ పనిచేయవు. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్రం ముందు ఫస్ట్ పనిచేయదు అలాగా. సరే, చతుర్థము 4వ ఇంట్లో ఏముంటాయి? తల్లి, మన వాహనము. 10వ ఇంట్లో ఏముంటాయి? వాహనము, ఇల్లు అనుకోండి. 4వ ఇంట్లో ఇల్లు కూడా ఉంటుంది. 10వ ఇంట్లో ఏముంటుంది? కెరియర్. అంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, అసలు ఏ ఉద్యోగం చేయకుండా గోడు గిలుకుంటున్నావా, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి చెప్పవచ్చును. ఓకే, అలాగే తండ్రి. ఎందుకు తండ్రి అన్న మాట నేను ఇక్కడ రాశాను అనంటే, మేషంలో ఉన్న గ్రహము D1లో జాగ్రత్తగా చూడండి. మేషాత్తు 9, 12 ఇళ్లని పరిపాలిస్తున్న గురువు, భాగ్య వ్యయాధిపతి గురువు కర్కాటకంలో ఉచ్చ పొందుతున్నాడు. ఇప్పుడు కరెంట్ ఈ గ్రహం ఎక్కడుంది? నవాంశలో, కర్కాటకంలో. ఓకే,
అందుకు తండ్రి. ఇక్కడ ఉన్న గ్రహం వీటన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, తల్లికి ఏదో రిజల్ట్ వస్తుంది, తండ్రికి ఓ రిజల్ట్ వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, మీ బండికి ఓ రిజల్ట్ వస్తుంది, ఉద్యోగానికి రిజల్ట్ వస్తుంది. ఇందులో ఏ దానికి కనెక్ట్ అయి ఉన్న గ్రహము మీ అధిపతి అన్న దాన్ని బట్టి రిజల్ట్ ఏంటో మీరు చెప్పాలి. అలాగే చంద్రుడు, చూడండి, ఈ బద్ధకస్తులు ఉంటారు, టైం వేస్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, అరే టైం వేస్ట్ చేసాం, వాడికి పని చేసి పెడతానని చెప్పాం, టైం వేస్ట్ చేసాం, పని అవ్వలేదు, రేపు వాడు అడుగుతాడు. అడగకుండా ఉండాలి అంటే మందు కొట్టేసి పడుకుందాం. ఓకే, కనుక చెడు అలవాట్లు, ముఖ్యంగా తాగుడు వంటివి, ఇది చంద్రుడు పైకి తీసుకొస్తాడు తాగుడిని. ఎందుకంటే బాధ్యత రాహిత్యం ఉండాలి మనిషికి, అంటే బాధ్యతలు పట్టించుకోకుండా ఉండాలి. తాగుడు అన్నిటికంట, అంటే నేను అంటుంది ఇది ఈ రోజుల్లో సోషల్ డ్రింకింగ్కి ఏం ప్రాబ్లం లేదు, కానీ పూర్తిగా ఇంకా తాగుడు వైపే కొందరు ఉంటారు. వాళ్ళు పని ఒప్పుకుంటారు, నాకు తెలుసు కొంతమంది, అందుకు చెప్తున్నాను. పని ఒప్పుకుంటారు, పనికి వెళ్ళరు, రేపు వస్తామండి అంటారు 10ంటికి, వాడు ఉదయం 8ంటికే మొదలు పెట్టేస్తాడు, మొదలెట్టేసి తాగుతూ ఉంటాడు. లేదా రాత్రి ఎప్పుడో 9ంటికి ఎప్పుడో మొదలెడతాడు, 3:30, 4 దాకా తాగుతాడు, పొద్దున్న లేవలేడు. ఓకే, కనుక పోస్ట్ పోన్ చేయడము, భయం కోసం తాగడము. కొంతమంది చూడండి, కష్టాలు ఏవో ఉంటాయి, ఆ కష్టాలు మర్చిపోవడానికి తాగుతున్నాం అంటారు, సినిమా డైలాగ్. అటువంటి మనుషులు కూడా మీకు ఇక్కడి నుంచి కనిపించవచ్చు. ఓకే, కానీ దానికి సంబంధించిన గ్రహము అవి చూడవలసి ఉంటుంది. ఉత్త చంద్రుడిని వేసుకుని ఓహో అశ్విని 4వ పాదంలో నువ్వు తాగుబోతువి అలా కంక్లూడ్ చేయకండి దయచేసి. మళ్ళీ వాళ్ళ చేతిలో లెంపకాయలు తిని మళ్ళీ నా దగ్గరికి రావద్దు. గ్రహము అన్ని చూడవలసి ఉంటుంది. ఓకే, సరే, మనం కర్కాటకం గురించి నేర్చుకున్నాము. అందులో ఇది నేర్చుకున్నాం చూడండి, పాఠలు. వనచారి వనచారి చ బ్రాహ్మణో నిశివీర్యవాన్ బహుపది స్థూలతనుస్తదా సత్వగుణీ బలి పృష్టోదయో కర్కరాశిర్ మృగాంకాధిపతి. ఓకే, ఇది మనం నేర్చుకున్నాము కర్కాటక రాశి గురించి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి. ఎర్రగా ఉన్నాడు మనిషి అన్నట్టు ఉంటుంది, అంటే ఏమంటారు, పింక్ కలర్లో ఉన్నవాడు, పచ్చగా ఉన్నవాడు, అందంగా ఉన్నవాడు అన్న అర్థంలో వస్తుంది. కానీ ఇది మేషంలో ఉన్న గ్రహం ఇక్కడికి వస్తుంది కాబట్టి అంత తెల్లగా ఉండడు మనిషి, కొద్దిగా చామన ఛాయ, అందమైన ముఖము, రౌండ్ మొహము, అందంగా ఉన్న మనిషిగా కనిపించగలడు, అంత తెలుపు ఉండడు మనిషి. ఓకే, D9లోని అధిపతి చంద్రుడు. చంద్రుడు ఎక్కడ నీచ పొందుతున్నాడు? D1 నుంచి లెక్క వేసుకుంటే D1 మేషంలో ఉంది, D9 కర్కాటకంలో ఉంది. సో D1 నుంచి లెక్క పెట్టండి, చంద్రుడు ఎక్కడ నీచి పొందుతాడు? వృశ్చికంలో నీచి పొందుతాడు. ఇప్పుడు D1లో ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? మేషం నుంచి లెక్క పెట్టాలి. మేషం నుంచి లెక్క పెడితే 8వ ఇల్లు అవుతుంది. ఓకే, అలాగే ఎక్కడ ఉచ్చ పొందుతున్నాడు? D9 లగ్న లార్డు, D9లో ఉన్న అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు 2వ ఇంట్లో ఉచ్చ పొందుతున్నాడు D1 నుంచి. ఇది యాక్సెస్ 2-8 యాక్సెస్ ఒకటి. అలాగే D1లోని అధిపతిని తీసుకోండి, కుజుడు ఎక్కడ నీచి పొందుతున్నాడు? చతుర్థంలో నీచి పొందుతాడు D1 నుంచి లెక్క వేసుకుంటే. కానీ మనం D9 నుంచి లెక్క వేయాలి కాబట్టి ఎక్కడ నీచి పొందుతున్నాడు? లగ్నంలో నీచి పొందుతున్నాడు. అలాగే సప్తమంలో ఉచ్చ పొందుతున్నాడు. 1-7 యాక్సెస్, 2-8 యాక్సెస్, ఈ రెండు ఇంపార్టెంట్. 1-7 యాక్సెస్లో ఏముంటుంది? 1 అంటే మనము, 7 పెళ్ళాము. ఓకే, మనము భార్య లేదా మనము భర్త ఆడవారైతే. అలాగే 2-8 కుటుంబము, డిసీజెస్ అనుకోండి, అంటే రోగాలు అనుకోండి, లేకపోతే దురదృష్టము అనుకోండి, లేకపోతే సడన్గా కలిసి వచ్చిన అదృష్టము, అది కూడా 8వ ఇంట్లో ఉంటుంది. ఎత్తుపల్లాలు, జీవితంలో ముఖ్యంగా ఎత్తుపల్లాలు 8వ ఇంటి నుంచి చూస్తాం. ఒక్కసారిగా పైకి వెళ్ళడం, ఒక్కసారిగా కింద పడిపోవడం, ఇవి కూడా మనకి 8వ ఇంటి నుంచి కనిపిస్తాయి. అలాగే ఇన్హెరిటెన్సు, అంటే ఆస్తి వంటివి కూడా ఇక్కడి నుంచి కనిపిస్తాయి. 2వ ఇంట్లో ఏం కనిపిస్తాయి? కుటుంబము, భాష, తరువాత డబ్బు, దాచుకున్న డబ్బు పోవడము, ఇటువంటివన్నీ మీకు 2వ ఇంట్లో కనిపిస్తాయి. సరే, 1వ ఇంట్లో ఉండి కానీ, అంటే లగ్నంలో ఉండి కానీ, లగ్నాధిపతి అయి ఉండి కానీ, అశ్విని నక్షత్రం 4వ పాదంలో ఉన్న గ్రహము తల్లి ముఖ్యంగా. ఓకే, లగ్నాధిపత్యం కానీ
లగ్నంలో ఉండి కానీ అశ్వినిలో 4వ పాదంలో ఉంటే ఏం కనిపిస్తుంది? తల్లితో రిలేషన్షిప్ బాగోలేదు, తల్లితో సంబంధం బాగోలేదు, లేదా ఇద్దరు తల్లులు ఉన్నారు, లేకపోతే తల్లి బాగా కష్టపడి పని చేయవలసి వస్తుంది. ఓకే, ఎందుకంటే తండ్రి సరిగ్గా పట్టించుకోవట్లేదు, లేదా తండ్రి లేడు, రైట్? తండ్రి ఎక్కడో ఉన్నాడు, తల్లి సపోర్ట్ చేస్తోంది, రైట్? లేదా ఇతను ఉద్యోగం కోసం వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ రోజుల్లో దీనంత గొప్ప విషయంగా పరిగణించేవారు కాదు గనక ఇది చెడ్డ ఫలితంగా మనకు కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజుల్లో మనం ఎంత దూరంగా ఉండి డబ్బు సంపాదిస్తే అంత గొప్ప. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, గొప్ప కదా. ఆ రోజుల్లో అమెరికాలో ఉన్నాడు అంటే భ్రష్టుడైపోయాడు కదా. తేడా ఉంది దానికి దీనికి. అందుకే అంటున్నాను, పరాశర మహర్షి రాసినవన్నీ అలాగే ఉంటాయి. వాడు వేరే దేశంలో సంపాదిస్తున్నాడు అంటే అడుక్కు తింటున్నాడు అని రాస్తాడు. సరే, అలాగే ఉద్యోగానికి సంబంధించిన రిజల్ట్. ఓకే, అంటే ఉద్యోగంలో ఎత్తుపల్లాలు అయి ఉండొచ్చు, లేదా ఉద్యోగంలో చాలా వేరే చోటకెళ్ళి సంపాదిస్తున్న వ్యక్తిగా కావచ్చు, లేదా నిత్యము ఉద్యోగంలో తిరుగుతున్న వాడై ఉండొచ్చు, రైట్? ఎందుకంటే 4వ ఇల్లు తిరగడాన్ని చూపిస్తుంది, సెటిల్మెంట్ లేకుండా ఉండడానికి కూడా 4వ ఇల్లు చూపిస్తుంది. ఓకే, సెటిల్మెంట్ పొందడము 4వ ఇల్లే, పోగొట్టుకోవడం అంటే ఎప్పటికీ సెటిల్ కాకుండా తిరగడము కూడా 4వ ఇల్లే. రోజు 4 ఊళ్ళు వెళ్తున్నారు మనుషులు, వారంలో నేను ఎప్పుడు తిరిగే జాబులు చేస్తారు చూడండి, ట్రావెలింగ్ జాబ్ అంటారు, అలాంటి వాళ్ళు 4వ ఇంటి కనెక్షన్స్. మార్కెటింగ్ చేస్తున్నాడు, రోజుకు ఊరు వెళ్తున్నాడు. ఇది గొప్పగానే ఉండొచ్చు, లేకపోతే రోజు నడుము నొప్పి వస్తుందని చెప్పుకోవచ్చు, ఇది ఏదైనా చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా శారీరకమైన ఇబ్బంది ఉండడము, రోగము, ఎందుకంటే లగ్నాధిపతి నీచి పొందుతున్నాడు ఇక్కడ. ఓకే, ఫస్ట్ అధిపతి లగ్నాధిపతి ఇక్కడ ఉండడం వల్ల లగ్నాధిపతి నీచిలోకి వెళ్తున్నట్టు లెక్క అవుతుంది. ఏ గ్రహమైనా ఉండండి, లగ్నాధిపతి అశ్విని 4వ ఇంట్లో ఉన్నాడు, సూపరు. 5 ఫర్ ఎగ్జాంపుల్ గురువు అయ్యాడు అనుకుందాం, ఓహోహో సూపరు, లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు అని చప్పట్లు కొట్టుకునే లోపే లగ్నాధిపతి ఇక్కడ అశ్విని 4వ పాదంలో ఉంటాడు. ఓహోహో ఇక్కడ ఆహా ఇంకా సూపరు, ఉచ్చలో ఉన్నాడు, కాదు, బాగోలేదు. ఎందుకు అంటే ఏదో ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందో, లేకపోతే కీర్తికి సంబంధించిన ఇబ్బందో, అప్రతిష్టో ఏదో ఉంది, రైట్? ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఇందులో పెద్ద బ్రహ్మ విద్య ఏం ఉండదు. జస్ట్ తీసుకుని 4, 5, 10, 50, 100 ఎదురుగుండా జాతకాలు పెట్టుకొని ఉండాలి. ఓకే, అలాగే వెహికల్ యాక్సిడెంట్స్. ఓకే, ఎందుకు లగ్నాత్తు ఇది ఎలాగుంది? మేషాత్తు కర్కాటకం 4 ఇళ్ళు లెక్క పెట్టుకుంటున్నారు మీరు, కర్కాటకం నుంచి మేషము 10 ఇళ్ళు లెక్క పెడుతున్నారు. కాబట్టి ఇక్కడున్న గ్రహం ఎలా పనిచేస్తుంది? 4-10 రేషియోలో పనిచేస్తుంది. 4/10 అంటాం నేను. అంటే ఒకటే 4వ ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, లేకపోతే 10వ ఇంటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 4వ ఇల్లు ఏంటి? 4వ ఇంటికి సంబంధించినవన్నీ తెలిసి ఉండాలి. 10వ ఇల్లు ఏంటి? 10వ ఇంటికి సంబంధించినవన్నీ తెలిసి ఉండాలి. 10వ ఇంట్లో కీర్తి కూడా ఉంది. ఓకే, అందుకు కీర్తి అన్న మాట ఇప్పుడు నేను వాడే. సో అపకీర్తి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, ఒకవేళ ఓహోహో ధనస్సు లగ్నము పంచమంలో ఉన్నాడు, ఓహోహో సూపర్, ఆహా నవాంశకు వచ్చావు, అబ్బా ఎగ్జాల్టెడ్, అబ్బా ఉచ్చులో ఉన్నాడు, సంకలు గుద్దేసుకున్నావు. అనారోగ్యం కూడా కావచ్చు. ఓకే, అనారోగ్యంలో ఉన్నవాడు నీ దగ్గరికి అన్నీ వచ్చేస్తున్నాయి, కాలు కదపక్కర లేకుండా. ఓకే, కనుక ఉచ్చెల మీద ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా ఉచ్చెల మీద సంకలు గుద్దేసుకుంటున్న వాళ్ళు. అలా దయచేసి చెయ్యకండి, అలా రావు రిజల్ట్స్. సరే, ఓకే. లాంగ్ టర్మ్ డిసీజెస్, లేకపోతే బ్యాంకు దగ్గర నుంచి తెచ్చుకున్న రుణాలు. ఇది కూడా నేను మీకు చాలాసార్లు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. బ్యాంకు నుంచి తెచ్చుకున్న రుణం ఏమి ఖచ్చితంగా చెడు అని చెప్పడానికి ఏం లేదు. ఉద్యోగంలో వ్యాపారం చేస్తున్నావు, పెద్ద అప్పు తీసుకున్నావు. ఇప్పుడు ఏదో అంబానీ అదానీ ఉంటారు, అతిపెద్ద అప్పు వాళ్ళకే ఉంటుంది. దేశంలో కావాలంటే చూడండి, అతిపెద్ద అప్పు ఎవరికి ఉందో అతిపెద్ద ఆస్తి కూడా వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఏదో అప్పు అంటే చెడు, ఓహోహో ఏదో ఇంకోటి అంటే ఇంకోటి ఏదో సూపరు, ఇలా సూపర్లు బంపర్ల మీద దయచేసి ఉండకండి. ఓకే, రెండో ఇంటి అధిపతి అయి ఉండడం గ్రహము కానీ, లేదా రెండో ఇంట్లో ఉండి అశ్విని 4వ పాదంలో ఉండడం, ఈ రెండింటికి పనికొస్తుంది. అలా తీసుకున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ అంటే ఆస్తి తగాదాలు, ఆస్తిలో ఇష్యూస్, సడన్గా డబ్బులు రావడం, సడన్గా డబ్బులు పోగొట్టుకోవడం. ఇంట్లో ఎప్పుడు ఈ సీరియల్స్ గట్రా ఉంటాయి కదా, ఈ సీరియల్లో మెలో డ్రామా ఉంటుంది, అత్త కోడలు ఈ 4 ఆడబడుచులు ఈ సీరియల్లో చూపిస్తారు కదా, దాని కాపురం ఎలా కూలగొట్టాలి, దీన్ని ఎలా ఏమిటి చేయాలి, అటువంటివి ఏవో నడుస్తున్నాయి ఇంట్లో, అది కూడా కావచ్చు.
సరే, మూడో ఇంటి ఆధిపత్యం వచ్చిన ఇది తండ్రితో ఇబ్బంది కానీ అన్నదమ్ములతో ఇబ్బంది కానీ చూపించవచ్చు. నేను ఓన్లీ నెగటివ్సే రాసాను అనుకోవద్దు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు కూడా కావచ్చు. ఎందుకంటే కర్కాటకము చాలా మంచి రాశి. నవాంశలో పరాశర మహర్షి చెప్పింది ఏంటి అంటే, మంచి రాసులలో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. మంచి రాసులు అంటే రవి, చంద్ర. సార్ మీ వాయిస్ వినబడడం లేదు సార్. వినబడడం లేదు? ఇంకెవరైనా కూడా కన్ఫర్మ్ చేస్తే. ఓకే, క్లియర్ గా ఉందా? అయితే మీదే ప్రాబ్లం. చాలా క్లియర్ గా ఉంది, నాకు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, మ్యూట్ చేసుకోండి. సరే, తండ్రితోని అన్నదమ్ములతోని ఇబ్బంది ఉన్నవాడు కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాగా ఎదుగుతున్న వాళ్ళు కావచ్చు, లేదా యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఓకే, లేదా మంచి రాసుల దగ్గర మొదలుపెట్టి మధ్యలో బ్రేక్ అయిపోయింది. ఓకే, మంచి రాసులు. ఓకే, మంచి రాసులు చంద్రుడు, రవి, శుక్రుడు, గురువు, బుధుడు. ఈ గ్రహాలు సౌమ్య గ్రహాలు, మంచి గ్రహాలు. ఓకే, ఈ నవాంశలలో ఉన్న గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వగలవు. కుజ శనులు పాలించిన రాసులలో ఉన్న గ్రహములు చెడు ఫలితాలను ఇవ్వగలవు. ఇది బై అండ్ లార్జ్ ఒక సింగిల్ లైన్లో చెప్పాలి అంటే పరాశర మహర్షి చెప్పింది ఇది. కానీ అంత మాత్రం చేత అక్కడ ఉన్న మన వాళ్ళు అన్నిటికీ ఇప్పుడు ఈ రోజుల్లో తప్పేం లేదు, కలియుగం కాబట్టి ప్రతిదాన్ని డబ్బుకు ఆపాదించుకుంటున్నారు. ఖచ్చితంగా డబ్బు విషయమే అని చెప్పలేం. ఓకే, పరాశర మహర్షి ఎప్పుడు ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ధర్మాచరణలో లోపాలు కూడా అక్కడి నుంచి చూపించగలవు. కాబట్టి దయచేసి అవి చూస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడవలసి ఉంటుంది. సౌమ్య రాశిలో ఉంది నవాంశలో, చంద్రరాశి సౌమ్య రాశి. దీని వలన సుఖాలు కలుగుతాయి మనిషికి. సుఖము కలగడము ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను. సుఖము కలగడము 2-3 విషయాల ద్వారా ఉంటుంది. సుఖం ఎప్పుడు కలుగుతుంది? బాగా డబ్బు సంపాదించిన తండ్రి ఉన్నాడు, నీకు సుఖము కలిగింది, చాలా సంతోషం కదా. లేదు, నువ్వు ఎంతసేపు ఏంటి అంటే నీ చేయవలసిన ధర్మాన్ని పనిని విడిచిపెట్టి హాయిగా తాగుతూ కూర్చున్నావు, సుఖం కలుగుతోంది ఆ సమయానికి. రైట్. ఇంకొక రకంగా నీకేదో, నీకు అంటే నా ఉద్దేశం అలా అనకూడదు ఎవరు నిన్ను, ఎవరికైనా ఏదో ప్రమాదం జరిగింది, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, ప్యారలైజ్డ్ మనిషి ఉన్నాడు, అక్కడి నుంచి కూడా నీకు సుఖం కలగవచ్చు. రైట్. ఎందుకంటే అతనికి ఏమి చేయక్కర్లేకుండానే అతని పడక గదికి అన్నీ వచ్చేస్తాయి, ఎందుకంటే అతను లేవలేడు కాబట్టి. ఓకే, కనుక సుఖము అన్నదానికి జాగ్రత్తగా అర్థాన్ని తీసుకోండి. ఓకే, అంతేగాని సుఖము అంటే సూపరు, దుఃఖము అంటే బ్యాడ్ కాదు. ఒక్కోసారి దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా దుఃఖంలో ఉన్న చిరంజీవి ఆఖరికి సుఖాన్ని పొందుతాడు. మొత్తం 19 ఏళ్ళు దుఃఖంలోనే ఉన్నట్టు కనిపిస్తాడు. ఆఖరిని రామ్మోహన్ రావు మీద గెలుస్తాడు. రైట్. అందుకని సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, వినబడడం లేదు. బ్రహ్మాండంగా వస్తుంది అందరికీను. ఇంకెవరైనా చెప్తే నేను వింటాను. క్లియర్గా వస్తుంది. క్లియర్గా ఉంది. మీకు ప్రాబ్లం ఉంది మీ క్లియర్గా ఉందండి, నో ప్రాబ్లం. నెట్ మీ దగ్గర ప్రాబ్లం ఉందండి. ఎవరైతే ఒకసారి మొబైల్ డేటా నుంచి వైఫై కన్నా దగ్గర స్విచ్ అవ్వండి సార్, వస్తుంది. నాకు కూడా సేమ్ వచ్చింది ఇందాక, అట్లనే నాకు అట్లా మార్చుకున్నా, నాకు పని చేసింది. ఓకే, పిల్లలు లేరు, 5th హౌస్, పిల్లలు లేకపోవచ్చు. ఎందుకు పిల్లలు లేరు అన్న మాట నేను చెప్తున్నాను అంటే, రవి పంచమాధిపతి అయి ఉన్నాడు D1లో. ఓకే, D1లోని పంచమాధిపతి ఎవరు అవుతున్నారు? ఇప్పుడు అక్కడ ఉన్న గ్రహాన్ని తీసుకుంటే మేషంలో ఉన్న గ్రహాన్ని పంచమాధిపతి రవి అవుతున్నాడు. మేషం నుంచి లెక్కెడుతున్నాం కాబట్టి రవి మేషంలో ఉండవలసిన ఉచ్చ పొందుతున్న గ్రహము ఇక్కడ కర్కాటకంలోకి వచ్చేసరికి జలతత్వ రాశిలో ఉంటాడు. ఓకే, అది కాకుండా డైరెక్షనల్ స్ట్రెంగ్త్ కోల్పోతాడు. ఓకే, అందుకు కూడా మీకు పిల్లలు లేకపోవచ్చు, లేదా పిల్లలకి ఏదైనా అనారోగ్యం ఉండవచ్చు, పిల్లలకి ఏదైనా డెత్ వంటివి కనిపించవచ్చు, లేదా పిల్లలు ఏదైనా ఒక మున్సిపల్ ఆఫీస్లో కానీ ప్రజలకు సంబంధించిన దాంట్లో పనిచేసేవాడు, మున్సిపాలిటీ
ఈ రేషన్ దాంట్లోని, లేకపోతే యూపీఎస్సీలు చేసి పెద్ద కలెక్టర్ అయి ఉన్నవాడు, అవి కూడా వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తారు. కలెక్టర్ రాత్రి 11 గంటలకు ఫోన్ వచ్చింది, పరిగెడతాడు ఇంటి నుంచి, రైట్? యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నవాడు, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవాడు, లేకపోతే పిల్లలే లేనివాడు. ఈ 2 ఫలితాలు కనిపించవచ్చు. మరి ఎలాగండి చెప్తాము? ఒక్క చోట నుంచి చెప్పకూడదు కదా, అన్ని వైపుల నుంచి చెప్పవలసి ఉంటుంది. ఒక్కదాన్ని పట్టుకొని డాన్స్ చేయకూడదు. ఓకే. 6వ ఇల్లు తండ్రితోని రిలేషన్షిప్స్ పాడుగా ఉన్నవాడు. ఓకే. ఎందుకు 6వ ఇంటి కనెక్షన్ ఇక్కడ తీసుకొచ్చి చెప్తున్నాను అంటే, మేషాత్తు 6వ ఇల్లు ఏమవుతుందో చూడండి. మేషాత్తు 6వ ఇల్లు బుధుడు పరిపాలించే ఇల్లు అవుతోంది. చంద్రుడి ఇంట్లో పడ్డాడు. ఇప్పుడు బుధుడికి చంద్రుడికి మధ్యన ఉన్న రిలేషన్షిప్ చూడండి. తండ్రి కొడుకుల సంబంధము ఒకరితో ఒకరికి పడడం లేదు. చంద్రుడికి బుధుడు అంటే చాలా ఇష్టము, కానీ బుధుడికి మాత్రం చంద్రుడు అంటే అస్సలు ఇష్టం లేదు, రైట్? ఇది ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. లేదా అప్పులు అవి ఎక్కువ ఉన్నాయి, ఇతనికే ఉండొచ్చు లేదా తండ్రికి ఉండొచ్చు, రైట్? తండ్రికి అప్పులు ఉన్నాయి లేకపోతే ఇతనికి ఎక్కువ అప్పులు ఉన్నాయి. అప్పులు ఉండడం చెడు కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇదేదో చెడు అన్న ఉద్దేశంలో దయచేసి ఉండద్దు. అప్పు బాగా ఉంది, అంబానీ కూడా కావచ్చు. అప్పు ఎక్కువ ఉన్నవాడు బాగా సంపాదిస్తున్నాడు అని అర్థం. ఎందుకంటే బ్యాంక్ ఎప్పుడు అప్పు ఇస్తుంది? నువ్వు కట్టగలిగితేనే ఇస్తుంది, కట్టలేని వాడికి ఇవ్వదు. కనుక ఇప్పుడు రూల్స్ మార్చుకోండి. బాగా అప్పు ఉన్నవాడు బాగా డబ్బు ఉన్నవాడు అని అర్థంలో పెట్టుకోండి. 7th హౌస్. ఓకే, 7th హౌస్ శుక్రుడు అధిపతి అవుతున్నాడు, కర్కాటకానికి వస్తున్నాడు, డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు. శుక్రుడు ఇంట్లో రవి నీచ పొందుతున్నాడు, రైట్? మేషంలో ఉన్న రవి, మేషంలో ఉచ్చ పొందుతున్న రవి శుక్రుడి ఇంట్లో నీచ పొందుతున్నాడు. కానీ కర్కాటకంలో ఉన్న శుక్రుడు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు, మేషాత్తు. ఓకే, పెద్ద కళ్ళున్న భార్య, పెళ్లి తర్వాత డైరెక్షన్ కల్పించుకున్నవాడు, అప్పటిదాకా కొంచెం అటు ఇటుగా ఉన్నవాడు, పెళ్లి తర్వాత డైరెక్షన్ వచ్చి మనిషి మారినవాడు, లేదా స్టేటస్ బాగా పెంచుకున్నవాడు. ఓకే, స్టేటస్లో చేంజ్ ఉంటుంది ఇక్కడున్న గ్రహం వల్ల. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం నేర్చుకున్నాం, నవదుర్గలు నేర్చుకుంటున్నప్పుడు ఈ అశ్విని 4వ పాదంలో ఉన్న గ్రహము ఉండే నవదుర్గ కూష్మాండ ఉంటుంది, ఆవిడ పేరు. కూష్మాండ ఎప్పుడు మనిషిని పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇన్హెరిటెన్స్ ఇష్యూస్ 8th హౌస్తోని ఆస్తి గొడవలు ఉండొచ్చు, లేదా కొత్త వింత జబ్బు, జీవితంలో ఒక్కసారిగా ఎదుగుదల లేకపోతే కిందకి రావడం, లేదా పువర్ హ్యాబిట్స్. ఎందుకు 8th హౌస్ కూడా హ్యాబిట్స్ని చూపించవచ్చు. 8th లార్డ్ మేషాత్తు 8వ ఇంటి అధిపతి నీటి తత్వ రాశి, జలతత్వ రాశి నుంచి మళ్ళీ జలతత్వానికి వస్తున్నాడు. జలము. అందుకు కూడా చెడు అలవాట్లు, ముఖ్యంగా తాగుడు వంటివి ఇది ప్రమోట్ చేస్తుంది. చంద్రుడు ఎక్కడున్నా తాగుడిని ప్రమోట్ చేస్తాడు. 9వ ఇల్లు తండ్రితో ఇబ్బందులు, తండ్రితో గొడవలు, ఇబ్బందులు. తండ్రి అసలు కనబడడం లేదు, ఎక్కడున్నాడు. ఓకే, తల్లి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటోంది, తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా తల్లి తీసుకుంటోంది. చాలా హై స్పిరిచువాలిటీ. ఓకే, ఇది కూడా పనికొస్తుంది స్పిరిచువాలిటీకి. ఫారిన్లో ఉండడానికి, ఒక్కసారిగా లాసెస్ చూడడానికి, లేదా ఒక్కసారిగా డబ్బు సంపాదించడానికి, రైజు ఫాల్ రెండు ఏదైనా కనిపించవచ్చు. 10th హౌస్ ఒక్కసారిగా కెరియర్ పెరగడము, కెరియర్ పడిపోవడం, ఫారిన్లో కెరియర్ ఉండడం, కెరియర్లో ఎప్పుడు తరచూ ప్రయాణాలు ఉండడం, ఉద్యోగంలో, లేదా చెడు అలవాట్లు ఉండడం 10th హౌస్ నుంచి. 11th హౌస్ తీసుకోండి, డబ్బు ఒక్కసారిగా పెరగడము, డబ్బు ఒక్కసారిగా తగ్గడం, ఇన్కమ్లో ముఖ్యంగా జీతంలోని. అలాగే అన్స్టేబుల్గా ఉన్న ఇన్కమ్, చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి. 12వ ఇంటి నుంచి బయట ఉండేవాడు, ఫారిన్ కంట్రీలో ఉండేవాడు, వెహికల్ యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి, లేదా హై స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తి. ఓకే, ఇందులో ధర్మాంశ ఇది. ఓకే, ధర్మాంశ దీని పేరు. ధనస్సు, ధర్మము, చేయవలసిన పని, పుణ్యము, రూల్స్, హక్కులు. ఆల్మ్స్ అంటే ఏమంటారు, దానము ధర్మము అంటాం కదా, దానం ముఖ్యంగా, రైట్? దానం ఇవ్వడము కావచ్చు, దానం పుచ్చుకోవడము కావచ్చు, రైట్? స్వభావము, అలాగే
రీతి రివాజులు అంటాం కదా, మా ఇంట్లో ఇది ఆనవాయితీ అని అంటాం, రైట్? ఆచారము, ఆనవాయితీ అవన్నీ కూడా ఇక్కడి నుంచి వస్తాయి. మృత్యుభాగములోని నిజానికి అశ్విని 3వ పాదంలోనే మృత్యుభాగాలు ఉన్నాయి. ఒకటి కేతువుది, ఒకటి శనిది. కేతు మృత్యుభాగమేమో 8 డిగ్రీలు, శని మృత్యుభాగమేమో 10 డిగ్రీలు. ఓకే, మృత్యుభాగము అంటే మనిషి చచ్చిపోతాడని కాదు, దయచేసి మృత్యుభాగానికి అలాంటివి ఇవ్వకండి. స్పెషల్ పొజిషన్లో ఉంది, అక్కడి నుంచి గ్రహము వేరే ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. 10వ డిగ్రీ మీద ఉన్న శని, 8వ డిగ్రీ మీద ఉన్న కేతువు అశ్విని నక్షత్రంలో స్పెషల్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇది రెండు కానీ 3వ పాదంలో ఉన్నాయి. 4వ పాదంలో ఏమీ స్పెషల్ పాయింట్స్ ఏం లేవు. ఈ 3వ పాదంలో ఎప్పుడైతే రవి ఉచ్చ పొందుతున్నాడో అక్కడ శనికి మృత్యుభాగం ఉన్నది. ఇక్కడ ఉందా? ఓకే, సరే. నవదుర్గలు చూడండి. నవదుర్గలు నవనారసింహుల్లో నవదుర్గ కూష్మాండ నవదుర్గ, అలాగే నవనారసింహుడు క్రోడ నారసింహ. కూష్మాండ నవదుర్గం జాగ్రత్తగా చూడండి. సురా మొదలుపెట్టడం ఎలా మొదలుపెట్టాడు చూడండి. సురా అంటే ఏమిటి? మద్యపానం. సురా సంపూర్ణ కలశం. సరే, సురా అంటే మద్యపానం అనే కదా అర్థము. సురా అంటే సోమము, సోమరసము, అమృతము అన్న అర్థం కూడా ఉంది. ఓకే, కనుక మనం ప్రస్తుతానికి మన దేశానికి, మన కాలానికి, మనకు సంబంధించిన అర్థమే మనం చూసుకుంటున్నాం కాబట్టి సురా. ఓకే, సురా అంటే దేవత అన్న అర్థం కూడా ఉంది. సురా సంపూర్ణ కలశం, కానీ కలశం అని మాట్లాడుతున్నాడు. సురా సంపూర్ణము అంటే మనం అనుకుంటున్న అర్థమే ఎక్కువ వస్తుంది. రుధిరాత్ అంటే బ్లడ్ కదా, రుధిరము అంటే బ్లడ్. సో అక్కడి నుంచి మనం సైన్యము, ఇక్కడి నుంచి సుర, ఈ రెండు మనకు కనిపిస్తున్నాయి. దదాన హస్త పద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. హస్తము పద్మము. ఓకే, కనుక పని చేయడము, పద్మము డబ్బుకి సంకేతము. అలాగే కూష్మాండ అన్నావిడ మనల్ని పని చేయించి పైకి తీసుకెళ్ళగలుగుతుంది, అంటే ఉద్యోగము ద్వారా ఉన్నతి పొందిన వ్యక్తి. ఓకే, అప్పటిదాకా ఒక రకంగా ఉన్న వ్యక్తి ఉద్యోగం ద్వారా ఉన్నతికి వెళ్ళాడు. ఓకే, డబ్బు కష్టపడుతున్నాడు, డబ్బు వస్తున్నది, ఇది కూష్మాండ పని. అలాగే ఈయన క్రోడ నరసింహ. ఈయన చూడండి, వరాహ కుందే మేదిన్యే వరాహ అర్థప్రదాయినే దంత లగ్న హిరణ్యాయ హిరణ్యాక్ష మంగళం. 2వ ఇల్లు 8వ ఇల్లు యాక్సెస్ కూడా పైన చెప్పుకున్నాం మనం. చంద్రుడు, మనం నవాంశలో చంద్రుడు ఉన్న ఇల్లు మనం చూస్తున్నాం కదా, కర్కాటకంలో ఉంది గ్రహము. చంద్రుడు ఎక్కడ వచ్చి పొందుతున్నాడు? మేషాత్తు. ఎందుకు మేషం తీసుకుంటున్నాం? D1లో మేషంలో ఉంది కనుక. మేషాత్తు తీసుకుంటే 2వ ఇంట్లో ఉంది. 2వ ఇల్లు పళ్ళని చూపిస్తాయి. అలాగే చంద్రుడు కూడా పళ్ళని చూపిస్తాడు. ఓకే, కనుక పంటికి సంబంధించినది ఏదైనా లేదా బ్లడ్కి సంబంధించింది ఏదైనా, ఈ రెండు కూడా మనకి రోగాల లిస్టులో యాడ్ చేసుకోవచ్చు. కర్మ విపాక సంహిత చూడండి. కర్మ విపాక సంహితలో మీకేం కనిపిస్తుంది స్టోరీ అంటే, సరయు నదికి ఉత్తర తీరంలో నందన అనే నగరంలో లక్ష్మణుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. మేషంలో ఎవరుంటారు? క్షత్రియులు ఉంటారు, రైట్? అతను అధర్మాన్ని అనుసరించేవాడు. అధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నాడు? క్షత్రియుడి యొక్క పని, సేనాధిపతి యొక్క పని, సేన యొక్క పని ఏమిటి? కాపాడడము. అంటే ఎక్కడ ఉండాలి? 10వ ఇంట్లో ఉండాలి, వర్కింగ్లో ఉండాలి. కానీ ఎక్కడికి వచ్చి ఉన్నారు వీళ్ళు? అధర్మాన్ని చేయడం అంటే ఏంటి? కాపాడకుండా పడుకున్నారు, రైట్? అతని దుష్కర్మలకు అతను ప్రసిద్ధి చెందాడు. అతని భార్య కళ్యాణి తెలివైనది, అందమైన కనులు కలది. ఆమె బట్టలు, బంగారము, ఇతర విలువైన వస్తువుల వ్యాపారములో నిమగ్నముగా ఉండేది. బట్టలు, బంగారము, ఎందుకంటే బట్టలు మీకు 4th హౌస్లో కనిపిస్తాయి. ఓకే, బట్టలు ఎందుకంటే శుక్రుడు పరిపాలించేది బట్టలు. ఓకే, బంగారము మీకు బంగారం నిజానికి కొందరు గురువు అంటున్నారు, కొందరు రాహు అంటున్నారు, కొందరు శని అంటున్నారు. బంగారం అతని పేరేంటి? సింపుల్గా ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే మకరం. మకర సంబంధమైన గ్రహాలు ఏమున్నాయో తీసుకోండి. శని, గురువు, కుజుడు. ఓకే, ఇవి ముఖ్యంగా బంగారాన్ని చూపిస్తాయి. ఓకే, కనుక చంద్రుడు ఆ యాక్సిస్లో ఉన్నది ఇప్పుడు. ఓకే, మకరము, తర్వాత క్యాన్సర్, రైట్? అదే కదా యాక్సిస్. అందుకని బట్టలు, బంగారము, ఇతర విలువైన వస్తువులు వ్యాపారంలో నిమగ్నమై ఉండేది. ఆమె చిన్నతనం నుండే ఇతర పురుషుల పట్ల మోహాన్ని పెంచుకుంది. చంద్రుడు మోహకారకుడు. ఓకే, ఏదైతే ఉందో వద్దు, మనస్సుకి ఏమనిపిస్తుందంటే ఎప్పుడు
మనకున్నది బాగోలేదు, వాడికి ఎవరికో ఉంది అది బాగుంది. మనస్సు ఎప్పుడు ఇది అంటుంది, నువ్వెంత గొప్ప యోగి అయిపో, నువ్వెంత బ్రహ్మాండాన్ని అంతటిని తెలిసేసుకో, మనస్సు మాత్రం తిరిగి తిరిగి నేను వెనక్కి లాగుతూ ఉంటుంది. ఒరే, నీకు ఏదైతే లేదో అది గొప్పది, నీకున్నది ఎందుకు పనికిరానిది. ఓకే, ఇది ఊర్తికి ఇవేంటంటే సింబాలిక్ గా చెప్తున్న విషయాలు. ఓకే, అంతేకాని ఆవిడేదో అలా చేసిందని కాదు, ఇవంతా సింబల్ గా చెప్తున్నారు. ఇదే కథని ఇప్పటిదాకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కథ విషయంలో గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు కథగా గుర్తుపెట్టుకోగలరు. కాలక్రమంలో ఆమె తన చాకచక్యంతో ఒక బ్రాహ్మణుడి సంపదను దొంగిలించింది. బ్రాహ్మణుడు కర్కాటకం బ్రాహ్మణ రాశి, ఇది మేషము మీకు క్షత్రియ రాశి. కుజుడు క్షత్రియుడు అయి ఉండి ఇప్పుడు బ్రాహ్మణ రాశికి వచ్చాడు, నీచపడ్డాడు. ఎందుకంటే తప్పు చేసినాడు, అధర్మాన్ని చేసినాడు. ఓకే, అందుకు నీచపడ్డాడు. ఇప్పుడు కోల్పోయాడు, అతను బ్రాహ్మణుడు సంపద కోల్పోయాడు, వీళ్ళ సంపదని దొంగిలించారు. బ్రాహ్మణుడు దానివల్ల మరణించాడు. కొద్ది రోజుల తర్వాత క్షత్రియ యువరాజు లక్ష్మణుడు కూడా మరణించాడు. రైట్, క్రమేణా లక్ష్మణుడు ఒక భయంకరమైన నరకానికి పంపబడ్డాడు. 60,000 సంవత్సరాలు భయంకరమైన బాధను అనుభవించిన తర్వాత ఒక ఆవు యొక్క గర్భంలో తిరిగి జన్మించాడు. ఆవు నిజానికి మీరు పుష్యమి నక్షత్రంలో కావు అడ్డర్ మనం చూసాం, ఆవు యొక్క పొదుగు. ఓకే, పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంది. అలాగే శుక్రుడు అక్కడ మీకు డైరెక్షనల్ స్ట్రెంగ్త్ లో ఉంటాడు. ఓకే, అందుకు కూడా ఆవుని అక్కడ వేసి చూపించాడు. వీటిని అన్నిటినీ మీరు క్రోడీకరించుకొని చూసుకుంటే ఈ ఒక్కొక్కటి కొద్దిగా టైం పడతాయి తెలుసుకోవడానికి. అవన్నీ కూడా గ్రహాల గురించే మాట్లాడుతున్నారు వీళ్ళు, కాకపోతే ఇది స్టోరీలో పెట్టారు. ఈ కథ మనకి ఏంటి, మీకు దీంట్లో నుంచి ఒకవేళ ఇబ్బంది ఏమొస్తుందంటే, ఈ గొడ్రాలుగా మారి దుఃఖాన్ని మరియు శోకాన్ని అనుభవించింది ఈవిడ. ఓకే, కనుక భార్యకి ఏమైనా పిల్లలు లేకపోవడానికి కలిగిన ఇవి ఉండొచ్చు. రైట్, సప్తమాధిపతి కనెక్షన్స్ లో భార్యకి అంటే భార్యకి ఏదో పిల్లలు లేకపోవడము అన్న విషయము మీకు కనిపించవచ్చు. అనారోగ్యం వల్ల పిల్లలు కలగకపోవడం కూడా కనిపించవచ్చు. లక్ష గాయత్రి మంత్ర జపాలు చేయడం, గుమ్మిడికాయలు, కొబ్బరికాయలు లేక బంగారు వస్త్రాలు వంటివి సంపదను దానము చేయడము, అగ్నిహోత్ర క్రతువులు నిర్వహించడం వంటివి గత జన్మ దీని కర్మని తొలగిస్తాయి. ఇవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకంటే డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇది. ఓకే, కుమారులు మనమల ఎదుగుదలను తీసుకొస్తాయి. ఎవరో ఏదో పంపించారు మెసేజ్, ఏంటో ఇది పంపించారు. సక్సెస్ఫుల్ వెంకటేష్ గదారా, ఇది ఎవరన్నా నోట్ చేసుకోండి, ఎవరికి గ్రూప్ లో పంపించండి. గ్రూప్ లో పంపిస్తే ఎవరైనా చూసి చెప్తారు. ఓకే, జాబ్ లేదంట, జాబ్ కావాలి, ట్రైంగ్ ఏ గవర్నమెంట్ జాబ్, సక్సెస్ఫుల్ నాట్ డూయింగ్ ట్రైంగ్. ఇలా చెప్పలేరు, గవర్నమెంట్ జాబ్ అవుతుందో కాదో చెప్పలేరు, కానీ మీకు జాబ్ ఎప్పుడు వస్తుందో మన పిల్లలు ఎవరైనా చూసి చెప్తారు. గ్రూప్ లో పంపించండి. ఓకే, ఓకే, ఎవరికైనా క్వశ్చన్ ఉందా? అవును సార్, అడగండి చరణ్. యాక్చువల్గా నాకు ప్లానెట్ పర్లేదు, లగ్నమే అశ్విని 4 లో పడింది. అప్పుడు కూడా మనకి క్వాలిటీస్ అని వస్తాయి సార్, రావాలి, ఫస్ట్ హౌస్ దాకా తీసుకోవచ్చు. వస్తాయి, లగ్నం పడిందిగా. అవును సార్, యాస్ట్రీస్ ఉన్నాయి సార్ అన్ని. అశ్విని ఏమేమి 4 ఉన్నాయి? మందిలో ముక్కు అని చెప్తారు కదా, అది చిన్నప్పటి నుంచి అంటే చాలా మంది బాగుంది అంటారు, చాలా మంది బాగాలేదు, రెండు విధాలుగా చెప్తున్నారు. అదొకటి సరిపోతుంది. ఫేస్ లో ఎక్కువ ముక్కే పాయింట్ అవుట్ చేస్తారు. వినబడలే, ఏంటి ఏం చేస్తారు? ఎక్కువ ముక్కునే పాయింట్ అవుట్ చేస్తారు సార్. ఓకే, విన్న వాళ్ళు పాయింట్ ఫస్ట్ అవుట్ చేస్తారు. ఓకే, కెరీర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్. 4 years నుంచి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను, దగ్గరికి వచ్చి పోతుంది. అంటే 8th ఫ్యాక్టర్ కూడా అనుకోవచ్చు, దురదృష్టం. ఓకే, ఊరి నుంచి దూరం వెళ్ళిపోయి ఇప్పుడు నేను బెంగళూరులో బట్టల బిజినెస్ స్టార్ట్ చేశాను సార్ రీసెంట్ గా. ఓకే,
నవాంశ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు మేబీ అందుకే అవును. ఇప్పుడు నవాంశలో చెప్తున్నా అంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి. ఆ శుక్రుడు బట్లకి కారకుడు, ఇందాక చెప్పాను ఆ మాట. అవును ఓకే, ఇప్పుడు అవును నవాంశలో ఆ లగ్నం వచ్చి శుక్రుడు అక్కడ పడింది. ఓకే. నవాంశలోనే మళ్ళీ సన్ మూడు ఇద్దరు కలిసి వృశ్చికంలో పడ్డారు. ఆ, మా అమ్మగారు ఎక్కువ కష్టపడుతుంటారు అలా చిన్నప్పటి కాదు. నుంచి. అంటే మరి D1 లో ఎక్కడున్నారో చూడకుండా ఇక్కడ నుంచి చెప్పడం కష్టం. అన్ని రావాలా రిజల్ట్స్. ఓకే, ఇప్పుడు లగ్నము అశ్విని 4వ పాదంలో ఉంది కాబట్టి అక్కడ శుక్రుడిని నేను తీసుకుంటున్నాను కొంతవరకు. అదైనా D1 లో శుక్రుడు ఎక్కడున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న దాన్ని బట్టి వేరే ఫలితం వస్తుంది శుక్రుడి నుంచి. అవును సార్, D1 లో 12th ఉన్నాడు సార్, మీనంలో ఉన్నాడు. అదే వాట్ ఎవర్. సో వేరే వేరే ఫలితం వస్తుంది అక్కడ నుంచి. అవును సార్, అవును. ఓకే. కెరీర్ ఇష్యూస్ అయితే చాలు సార్, మొత్తం దానివల్లే. మీరు కీర్తి అన్నారు కదా, ఎక్కువ అదే అనేవాళ్ళు. యాక్చువల్గా నాకు ఆర్మీ అట్లా ఇంట్రెస్ట్ ఉండేది, అప్పుడు వచ్చినా నేను వెళ్ళలేదు. నాకు ఎందుకో అప్పటి నుంచి తిట్టడం స్టార్ట్ చేశారు, పోలేదు. అందరు డిఫేమ్ చేయడం, వచ్చింది కూడా పోగొట్టుకుని ఇప్పుడు ఖాళీ కూర్చుంటున్నా, వేరే ట్రై సరే, చేస్తున్నా. ఆర్మీకి రిలీఫ్ ఫండ్ డొనేషన్ ఏమైనా చెయ్యండి. సార్ ఓకే, ఆర్మీకి సార్ యాక్చువల్గా ఇది సార్ ఆర్మీకి రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, ఆన్లైన్లోని డొనేట్ చేయొచ్చు ఈ రోజుల్లోని. ఆర్మీ రిలీఫ్ ఫండ్లోని వాటిలోని డొనేట్ చేయండి. మీకు కలిగి ఉన్న దాంట్లో 100, 200, 300 ఎంతైనా యాక్సెప్ట్ చేస్తారు ఈ రోజు. ఎంత ఇస్తున్నాం అన్నది కాదు, అది చెయ్యండి. సార్ యాక్చువల్గా చిన్న, ఐ మీన్ కాలేజ్ డేస్ అట్లు ఒక, ఐ మీన్ ఒక గ్యాంగ్ వేసుకొని ఎక్కువ గొడవలు అవన్నీ ఉండేవి సార్. అది దీనివల్లే నెమ్మసేనా మరి సేన కదా, ఆర్మీ తయారు చేసుకోవడం, కొట్టుకోవడం. అవును సార్, అవును సార్, ఎక్కువ అయ్యే ఇష్యూస్ సార్. దానివల్ల ఊరు వదిలిపెట్టేసి వచ్చేసారు మా అమ్మ వాళ్ళని నన్ను తీసుకొని వేరే ఊరికి వచ్చి కనెక్ట్ అవుతుంది సార్. అంతే సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో సార్. చెప్పండి. సార్ నా 10th కస్పు అశ్విని 4th పాదంలో పడింది సార్. ఓకే, మార్స్ ఏమో 12th లో, మార్స్ ఏమో మిథునంలో ఉన్నారు సార్. ఓకే, ఏం ఫలితం వచ్చింది? 12th హౌస్లో, సారీ 10th హౌస్లో ఉన్నాడు. ఓకే, ఓకే, ఏమొచ్చింది ఫలితం? అయితే అశ్వినికి సంబంధించిన ఏదైనా న్యూ ప్రాజెక్ట్స్, నేను చేసిన వర్క్స్ అన్ని న్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం అనమాట సార్. అంటే అది ఇండియాలో కొత్తగా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ మాత్రం చేశాను నేను. కానీ ప్రాజెక్ట్ అవుతుంది, తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది, అలా ఎప్పుడు గ్యాప్ వస్తుంటుంది. ప్రస్తుతం కూడా ఒక 1 year నుంచి గ్యాప్ లో ఉన్నాము. మరి అదేగా చేసిన 10th హౌస్ 4th హౌస్లో పడింది. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోకుండా చూసుకోండి, ఎప్పుడు హెక్టిక్గా వర్క్ ఉండాలి. ఓకే, అలా కాకుండా నేను కొంచెం కంఫర్టబుల్గా చేద్దాం వర్క్ ఉండదు ఏమీ. ఓకే, ఓకే, అది నవాంశలోని మళ్ళీ ఏరిస్ లోకి వచ్చారు, మార్స్ ఏరిస్ లోనే ఉన్నారు సార్. అలా చూడలేము సత్య, అలా ఎలా చూస్తాము? ఎస్ సార్. D1 లో ఏం చూడకుండా ఇక్కడికి తెచ్చుకొని ఏం చూస్తాం? ఓకే, ఓకే ఇప్పుడు ఓన్లీ అశ్విని 4th పాదం ఒకటే మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడి నుంచే చెప్తున్నాను. ఓకే, ఎస్ సార్. యుద్ధ ప్రాతిపదికలో ఉండాలి వర్క్. ఓకే, ఎక్కువసేపు ఆఫీస్లో టైం స్పెండ్ చేసేటట్టుగా ఉన్న ఉద్యోగం బాగుంటుంది. తక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బందులు వస్తాయి. ఓకే, అంటే ఇంట్లో ఎక్కువ ఉండకుండా బయట నుంచి వర్క్ చేయాలి. అవును, ఆన్లైన్ వర్క్ చేయకూడదు సార్. చేయొచ్చు ఆన్లైన్, కానీ వేరే వేరే ఊళ్ళో ఉండి చేయండి. ఓకే సార్. సార్ సారీ సార్, ప్రతిసారి ఇదే. ఆ తర్వాత అన్ని ప్రాజెక్టులు కూడా ఆర్మీ రిలేటెడ్ కానీ, తర్వాత గవర్నమెంట్ కి రిలేటెడ్ ప్రాజెక్టులు చేస్తున్నాం సార్. ఒకటేమో సబ్మెరీన్ ప్రాజెక్ట్ చేసాం సార్, తర్వాత ఏమో వందే భారత్ ట్రైన్ చేసాం సార్. అది ONGC ప్రాజెక్ట్ ఇస్తున్నాం. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, మన మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది 1 year 2 years అలా. ఈ చెప్పిన రెమెడీస్ చెప్పాను చూడండి, ఈ ఆఖరిని, అందులో ఏ రెమెడీస్ చేసినా బాగానే ఉంటుంది, చేయండి. ఓకే, థ్యాంక్స్. చరణ్. సార్ ఈ లగ్నం అశ్విని 4 పడింది కదా, సో రెమెడీస్ అనేది ఎప్పుడేం చేయొచ్చు సార్? అంటే వీటి చెప్పాను కదా, రవి అశ్విని ఎప్పుడుంటే అప్పుడు చేసేవి నక్షత్ర హోమాలు చెప్పాను, రైట్. రాశి గురించి చేసేవి రవి అక్కడ ఉన్నప్పుడు చేయండి, రైట్.
మరోసారి వినండి, వింటే అర్థమవుతుంది, ఏం కష్టం లేదు. అర్థమైంది ఈజీ సార్, అర్థమైంది ఈజీ ఈజీ రెమెడీస్ ఇచ్చాను, సింపుల్వి. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి నమస్తే అమ్మా, చెప్పండి. సార్. అశ్విని 1వ పాదములోను 4వ పాదంలో రెమెడీస్ ఇచ్చారు కదా సార్. ఇప్పుడు రెండు ఇవ్వమంటారా? 2 గ్రహాలు ఉంటాయి అంటే ఫస్ట్ దాంట్లో 4వ దాంట్లో అర్థం మెల్లిగా చెప్పండి, ఏంటంటారు? 2 లగ్నాల్లో సార్, అదే అశ్విని 1వ పాదంలో ఒక గ్రహము, 4వ పాదంలో ఒక గ్రహం ఉంటే రెండు ఇప్పుడు రెమెడీస్ దేనిది దానికి ఇచ్చారు కదా, అవి 2 వేసుకోవాలా, ఒక్కటే సరిపోతుందా? అవునమ్మా, 2 చేసుకోవాలి. కామన్ గా కూడా అశ్వినికి చేయవలసిన రెమెడీస్, లాస్ట్ లో ఇచ్చిన రెమెడీస్ కామన్ రెమెడీస్, నక్షత్ర రెమెడీస్ ఇచ్చాను కామన్, అవునండి. అవి కూడా చేయొచ్చు. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఏమైనా వచ్చాయా అశ్విని 4వ పాదంలో ఉన్న గ్రహం యొక్క ఫలితాలు ఏమైనా వచ్చాయా? ఫీడ్బ్యాక్ లేకపోతే ఎలాగా? సార్ వచ్చాయి సార్. తను దూరం అంటే విదేశాల్లో ఉంటున్నాడు సార్ బాబు. ఓకే ఓకే ఓకే. ఫణి. యా సార్, థ్యాంక్ యూ. ఏంటంటే ఒక చిన్న డౌట్. ఇప్పుడు యాక్చువల్గా ఈ అశ్విని 4వ పాదం అని అన్నారు కదా, ఇప్పుడు బేసిక్గా అశ్విని 4వ పాదం అంటే ఇప్పుడు లెట్సే ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా ఈ చంద్రుడు ఉన్నాడు సార్ యాక్చువల్గా ఐ మీన్ 3వ పాదంలో. అండ్ బేసిక్గా ఇంటర్నల్గా ఈవెన్ ఇండైరెక్ట్గా అంటే మనకి 3వ పాదంలో కాదు, 4వ పాదం గురించి మాట్లాడుతున్నాం. 4వ పాదంలో బేసిక్గా. అయితే ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్లీ రాశితుల్య నవాంశ నుంచి కూడా ఒకవేళ 4th హౌస్లో కనుక ఏదైనా ఉంటే నవాంశలో దాన్ని కూడా బేస్ చేసుకుని మనం చూడొచ్చా, లేకపోతే ఓన్లీ దేని దానికి సపరేట్? అలా చూడకూడదు. అలా చూడకూడదా సార్? ఓకే, అలా చూడకూడదు. ఓకే. అంటే ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా లెట్సే ఇప్పుడు చంద్రుడి దశ నడుస్తుంది అండ్ కాకపోతే ఏంటంటే భుక్తి దశలో ఇప్పుడు శుక్రుడు రోహిణి నక్షత్రం 4వ పాదం మీద ఉన్నాడు. అలా చాలా పనికిరాదు, అలా చూడకూడదు. అలా చూడకూడదా సార్? ఓకే, సారీ, అలా చూడకూడదు. సార్ దానికే కంటిన్యూషన్. ఇప్పుడు ఒకవేళ అందులో గ్రహాలు లేవనుకోండి, అంటే ఏదో ఒక కస్ప్ అయితే మాత్రం ఉంటుంది కదా. వాళ్ళిద్దరు కస్పుల గురించే మాట్లాడారు, ఇద్దరు కస్పులే మాట్లాడారు. ఓకే, గ్రహాలు లేకుండా ఓన్లీ కస్ప్స్. ఒక ఆయన 10వ ఇంట్లో అతని యొక్క కస్పు, అతని స్ఫుట 10వ ఇంట్లోని అశ్విని 4వ పాదంలో ఉంది అని చెప్పాడు. మరొక ఆయన అశ్విని 4వ పాదంలోనే లగ్న స్ఫుట ఉంది అన్నమాట చెప్పాడు. లగ్న స్ఫుట ఓకే సార్, మిగతా అంటే దశమ స్ఫుట ఒకటి చెప్పారు కదా, లగ్న స్ఫుట ఒకటి చెప్పారు. రెండు కస్పులే, గ్రహం మాటే రాలేదు ఎక్కడ. సాధ్యమైనంత వరకు గ్రహం మాట రానియకుండా చూసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే అనవసరపు గోల, అనవసరపు తలనొప్పి ఉండదు. లేకపోతే జనాలందరూ ఎలా ఉన్నారంటే గురువు సూపర్ గ్రహము, శని చెడ్డ గ్రహము, రాహు చెడ్డ గ్రహము, చంద్రుడు సూపర్ గ్రహము, ఇలా ఉన్నారు. ఇలా రావు ఫలితాలు. అందుకు నేను గ్రహం మీద అసలు ఎంఫసిసే పెట్టట్లేదు. సింపుల్గా ఏంటి అంటే నక్షత్రం చూసుకోండి, దాని నుంచి కంప్లీట్ ఫలితం అక్కడి నుంచి వస్తుంది. రెమెడీ కూడా నక్షత్రానికే చెయ్యండి. నమస్తే సార్. ప్రకాష్, నువ్వు త్వరగా చెప్పాలి, ప్రతిసారి అలా ఆగకూడదు ఊరికే. అదే ఇప్పుడు పొగడతక్కర్లేదు. అశ్విని 4వ పాదం మీద సూర్యుడు ఉన్నాడండి. ఆ ముక్కు అన్నదే కొంచెం అదొకటి కనెక్ట్ అయింది సార్. లగ్నం వచ్చి కన్యా లగ్నం, అదొకటి సరిపోతుంది సార్. ఏంటది? ఏం సరిపోయింది? అదే ముక్కు సూటిగా ఉంటదండి కొంచెం, దానికి ఎక్కువ మంది పేర్లు పెడుతుంటారు, కొంతమంది నచ్చుద్ది. మా ఊరికి ఒకరికి అలా ఉంది, అది సరిపోతుంది సార్. ఎక్కడో ఏదో అసలు సంబంధం లేకుండా కన్యా లగ్నానికి అశ్వినికి ఎలా మూడేసావు? అంటే అది కనెక్ట్ అయింది కదా సార్. అది ఎలా పడితే కనెక్ట్ అయితే అయిపోయినట్టేనంటే జబ్బులు కొడేసుకోవడమే. ఎలా చెప్తాం? ఇంకో 2-3 సార్లు వినాలి సార్. అంటే కొంచెం లేదు, అలా సరిపోలేదు. ఓకే, అది కాదు పద్ధతి. సార్ అయితే ఇంకో చిన్న డౌట్. యాక్చువల్గా అదే D1 D9 బేస్ చేసుకోమన్నారు కదా, సేమ్ ఇది షోడశ వర్గాలు రిమైనింగ్ చార్ట్స్ కి కూడా అప్లికబుల్?
D10 గురించి మాట్లాడుకున్నాం. D10 ఓకే ఇండివిజువల్ గా చూడొచ్చు. D9 గురించి మనం మాట్లాడుతున్నాము. D9 చూడాలి, నవాంశ చూడాలి. D1 చూస్తూ D9 చూడాలి తప్ప D9 ని ఇండివిజువల్ చార్ట్ గా చూడకూడదు. దశాంశ విడిగా చార్ట్ చూడండి. రాశి చక్రం అప్పుడు చూడకపోయినా 90% ఫలితం ఉత్తు దశాంశ నుంచి వస్తుంది, ప్రాబ్లం లేదు. 10% మాత్రమే రాశి చక్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే దశాంశ విడిగా చూడొచ్చు, నవాంశ అలా కుదరదు. మిగిలిన చక్రాలు అంటావా, నేను ఇప్పుడు అన్ని లిస్ట్ చేస్తూ కూర్చోలేను, అది సందర్భానుసారం చెప్తాను. సో బేసిక్గా D9 అండ్ D10, D9 మాత్రం బేస్డ్ ఆన్ D1, బట్ D10 మాత్రం ఇండివిజువల్గా చూడొచ్చు అవును. మోస్ట్లీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. చంద్రమౌళి అడగండి. నమస్తే సార్. నమస్తే. అసలు జాతకం వాళ్ళకి ఎట్లా పిల్లల ఆధారంగా చూసుకుంటా సార్? జాతకము మరి వాళ్ళకి చూసుకోవాలంటే పిల్లల ఆధారం ఉందా మీ సార్? మాట ఏం వినబడ్డం లేదు. జాతకము అన్నారు అంతే, తర్వాత ఏం జాతకం వినబడ్డం లేదు. జాతకం లేదు సార్, తెలియదు. అయితే వాళ్ళ జాతకం చూడాలంటే పిల్లల ఆధారం ఉంటే చూసుడా సార్? ప్రశ్న ద్వారా చూపించుకోవచ్చు. ఓకే. అవునా? ప్రశ్న వేస్తారు, ప్రశ్న ద్వారా చూపించుకోవచ్చు. ఆ టైంకి వేసిన ప్రశ్నకి ఏం సమాధానం ఉంది అది చెప్తారు, అదొక పద్ధతి. పిల్లల ద్వారా కొంతవరకు తెలుసుకోవచ్చు, అదొక పద్ధతి. రెండు పనికొస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ సేమ్ డౌట్, అంటే కంటిన్యూషన్ ఏంటంటే ఇది మన వీళ్ళ సప్తాంశ కూడా చూసి కూడా చిల్డ్రన్స్ది అది కూడా మన దాంట్లో కొంచెం వర్కౌట్ అవుతుంది సార్, లేకపోతే అది అట్లా కుదరదా? క్వశ్చన్ మళ్ళీ అర్థం కాల. ఇప్పుడు మనకి మామూలుగా వీళ్ళకి మనకి షోడశ వర్గాల చార్ట్లో సప్తాంశ ఉంది కదా సార్ పిల్లలు, అది దాన్ని కూడా చూసుకోవచ్చా? పిల్లల కోసం చూసినప్పుడు సప్తాంశే చూడాలి. ప్రశ్న అంతేనా నువ్వు అడిగిన క్వశ్చన్? అదే సార్, యాక్చువల్గా ఇప్పుడు అతను ఏమన్నాడంటే మనకి టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ లేదు, అండ్ ఇప్పుడు బేస్డ్ ఆన్ దట్ అంటే మీరు ప్రశ్న ద్వారా చూడొచ్చు. అతను అడిగింది ఏంటంటే తండ్రికి టైం లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో నోట్ చేయలేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వారి జాతకాన్ని బేస్ చేసుకుని నా జాతకం చూసుకోవచ్చా, ఇది ప్రశ్న. అర్థమైందా? ఓకే. దానికి అవును అని సమాధానం ఇచ్చాను. ఓకే సార్. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. ప్రశ్న ద్వారా వచ్చే ఫలితాలు ఎన్నాళ్ళు ఎంతవరకు చూసుకోవచ్చు సార్? ప్రశ్న అడిగే మనిషిని బట్టి, అతను చెప్పే వ్యక్తిని బట్టి ఉంటుంది, ఆన్సర్ చెప్పే వ్యక్తిని బట్టి. జనరలైజ్ చేయడం తప్పు, కానీ ప్రశ్న చేసి కరెక్ట్గా ఫలితాలు వచ్చి రాబడుతున్న వ్యక్తులు నేను చాలా మందిని చూశాను. యాక్చువల్గా అది వాళ్ళకి జాతకం చూడడం రాదు, ప్రశ్న చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఎవరి ఎక్స్పర్టీస్ వాళ్ళది. దాని ద్వారా వచ్చే ఫలితాలు లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు సార్? లైఫ్ లాంగ్ అని చెప్పలేదు నేను, అందుకే ఆ పర్టికులర్ ప్రశ్న, మీరు ఒక ప్రశ్న అడుగుతారు, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అంతే ఉంటుంది ప్రశ్న. లేకపోతే ఏదో పోగొట్టుకున్నాను, దొరుకుతుందా దొరకదా, లేదా నాకు పెళ్ళి మరో సంవత్సరంలో అవుతుందా అవదా, ఇది ప్రశ్న. ఇలా ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తారు, అంతేగాని ఆ జన్మాంతానికి ప్రశ్న వేయడానికి అవ్వదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎవరి దగ్గరైనా చార్ట్ ఉందా? సెలబ్రిటీ చార్ట్ ఎప్పటి నుంచో చార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చేయట్లేదు. ఎవరి దగ్గరైనా కొంచెం ఆ మాత్రం ఈ మాత్రం సెలబ్రిటీయో లేకపోతే తెలుసున్న చార్ట్ ఏమైనా ఉంటే ఇవ్వండి, చేద్దాము. లేదా ఎవరికైనా చార్ట్ చూపించాలని ఉద్దేశం ఉంది? ఒక చార్ట్ ఉంది సార్. ఓకే, ప్రశ్న ఏంటి ఫస్ట్? బేసిక్గా ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా రాహు దశ నడుస్తుంది. ఏంటంటే బేసిక్గా వాళ్ళు కొంచెం కంప్లీట్ అప్స్ అండ్ డౌన్స్లోకి వెళ్తున్నారు. ఫ్లక్చుయేషన్ ఎట్లా ఉంటుందంటే బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు, రిలేటెడ్ టు ఫోమ్స్ అండ్ ఫర్నిచర్స్ అవి చేస్తున్నారు. తను యాక్చువల్ ఇండివిజువల్ పర్సన్. తను ఏంటంటే కంప్లీట్ అసలు స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు కంప్లీట్గా. సిటీలోనే అక్రాస్ ఒక 10-15 ఈ వీటి వరకు స్ప్రెడ్ చేశారు.
మళ్ళీ సడన్ గా ఒక 1.5 year అయిపోగానే మళ్ళీ కంప్లీట్ గా ఉన్న స్టోర్స్ అన్ని క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సపరేట్ గా వేరే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అంటే అట్లా ఫ్లక్చువేషన్ కంటిన్యూస్ గా ఒక 4-5 years నుంచి కంటిన్యూస్ ఫ్లక్చువేషన్. అండ్ యాక్చువల్గా నేను చూశాను కానీ నాకు అందులో నాకు అంత వాట్ వి సే దిస్ అది నాకు అంత ఇన్ డీటెయిల్ గా నాకు ఏం తెలియట్లేదు. సో అది ఇన్ఫర్మేషన్ ఉందా? ఒక్క డేటు టైం ప్లేస్ లేదు, అన్ని పెట్టుకుంటున్నావా? మొత్తం కంప్లీట్ ఉన్నాయి. పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది. ఓకే. ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా, క్రాస్ చెక్ చేయొచ్చు కదా. చేసుకోవచ్చు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏం ఉండదు కదా, చూసే చెప్పే. చాలా మంది ఏం చేస్తారంటే టైం ప్లేస్ ఇచ్చాను కదా చెప్పే, అలా చెప్పడం నా వల్ల అయితే కాదు. ఓకే, క్రాస్ చెక్ లేకుండా చెప్పలేను, తెలుసు కదా. ఉన్నాయి కదా ఇన్ఫర్మేషన్, ఉందంటే ముందుకెళ్దాం. ఇన్ఫర్మేషన్ అంటే ఉంది సార్, కొంచెమే ఉంది, అంటే మొత్తం కంప్లీట్ గా లేదు, యాక్యురేట్ గా లేదు. అదే తీసుకోండి, తీసుకున్నప్పుడు చూద్దాం. ఓకే సార్. పద్మావతి, క్వశ్చన్ ఉందమ్మా పద్మావతి. అయిపోయిందా? సార్ అడుగు ప్రకాష్. ఇప్పుడు నా దాంట్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అదేనా అవ్వచ్చు సార్. నాకు వేరే ఏమీ లేవు పెద్దోళ్ళు కట. అది ఇవ్వచ్చా సార్? ఏంటది? నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఇవ్వచ్చా సార్? పెద్దోళ్ళు ఎవరిది నా దగ్గర ఇక్కడ లేరు. మొత్తం క్లాస్ లో 35 మంది ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ లేని వాళ్ళు ఎవరు లేము అని అంటే నేను తీసుకుంటాను. సార్ ఓకే, సార్ నా కేసీఆర్ జీవితంలో గారు చార్ట్ ఉంటే ఇవ్వండి. యాక్యురేట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఎస్ సార్, యాక్యురేట్ గానే ఉంది. ఎలా తెలుసు యాక్యురేట్ అని? ఇది ముందు ఒకసారి చెక్ చేసి మనం చెక్ చేసామా? నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు కేసీఆర్ చార్ట్, నాకు తెలియదు. మనం ఇప్పుడు వేరే దిక్కుంది. సరే సార్